సిరి సిరి లేవే కాదు ఒరిది ఒరినట్టే నువ్వు చేసినట్టేనే పొద్దు ఎక్కుతుంది లేవు ఏమైనా పని చేద్దు లేవు చీని అబ్బా దీంతో రేపు వాళ్ళ పొలం కడుకున్నా పోయినాయో ఆ పొలాన్ని చూసుకుంటాయి అయ్యో ఆకిలి ఎవరు కూడా లేరు అట్లే ఉన్నాయి బోలు కూడా అట్లే ఉన్నాయి ఆకిలి అంతా అట్లే ఉంది పొద్దుగా లానైతుంది పని చేసేది ఉందా లేదా ఎప్పటికి ఉన్నాయి బాధ నాకు తప్పుద్దా ఏ ఇంట్లో లేదు ఇట్లా పై కోడలు కూడా చూడాలి ఇట్లా 10 దాకా వండాలి దీనికన్నా మనం లేదు కదా 5 గంటల మనం ఉంటుంది దాని లేదు పట్లేదు సాయం దాకా చూసుడు పోసుకొని ఇట్లా కచ్చి చొచ్చుడు మా అత్తమ్మ పని చేస్తుంది నీ బియ్యమన్న పెట్టినవాడిని రోకుంది ఏమన్నా లేదు తినుడు పన్నుడు అదే ఈ ముడొకడికి ఎట్లేంటో మరి చెప్పిన పని చేసుడు లేదు ఈడు కూడా ఆగమాగా తిరుగుతుడు ఈ భగవాన్ ఏం నేర్పిస్తుందో మరి ఇంత కూర్చోబెట్టి ఏ ఇంకా లేదు ఇట్లా అవుతుంది ఇవాళ కలుపుతా లేకపోయి పక్క పట్టోళ్ళు పొద్దున లేసి అలుకుతా వేసుకుని ముగ్గులు వేసుకుంది ఇంటి ముంగట నువ్వు రోజులను చూసినా మరి ఇద్దరు పోయేటట్టుంది నా ఇల్లు ఇప్పుడు ఏం చేస్తుంది వేలకి ఏర్పడుతుంది ఆయన కానీ ఉండకూడదు కానీ ఉండాలి ఇన్నప్పటి నుంచి అయ్యలేడు నేను మెచ్చుకుంటా ఏమైనా ఏర్పడుతుందా బాగోలే మరి అయ్యలేడు మరి అమ్మ కట్టపడుతుంది మరి దానికనైతే గుర్తుండద్దా అని అనుకోవద్దా మీ అమ్మ లేచి బుర్ర దొరుకుతుంది 2 ఏళ్ళ నుంచి చూస్తున్నా నాకు ఇదేమన్నా కొత్తనా ఇది రోజు అనుడేనా నేను చేసేది చేసుడేనా ఎంతనే వేసుకొని నేను కట్నం ఇయ్యాలేనేది దీనికి లేచి నేను ఏమైనా పని చేయడానికి పని మనిషినా అవసరమైతే పని మనిషిని పెట్టుకోను నాకేం అవసరం ఇది అండదాకా నేను లేవ్వ అదేం చేసుకుంటూ చేసాం కంపలు ఇంకా ఒర్రేది వస్తుంది కనీసం మనశ్శాంతిగా కొంపలు 5 నిమిషాలు కూడా వండనిస్తాయి దీని సంగతి ఏం తెలుస్తాయి ఏందమ్మా బాగా మాట్లాడుతున్నావు అత్తమ్మ దేనికి వాడాలా ఎందుకు వాడాలా నువ్వేమన్నా పెడతానా నేను తెచ్చి పెట్టుకోతా వాళ్ళు తెచ్చి పెడుతున్నా నీకు నీ అయ్యోళ్ళు తెచ్చి పెడుతున్నా ఏందే బాగా మాట్లాడుతున్నావు అత్తమ్మ ఏమన్నా మాట్లాడేది ఉంటే నాతో మాట్లాడు మధ్యలో మా అయ్యమ్మతో దియకు అంటే నేను బరాబర్ అంట పెళ్ళైతే నువ్వేంటైతే పని చేయవు ఇట్లా అయ్యమ్మ పెంచుడు బాగా మాట్లాడుతుంది ఇది ఏందే ఏమో ఊకున్న కొద్ది బాగా మాట్లాడుతున్నావు ఉత్తపుణ్యానే వేసుకున్నావా తీసుకురాలే 10 లక్షల కట్నం అబ్బో నువ్వు తెచ్చినవుతే నీవు నచ్చలు నా గుంట ఇల్వ కాదే నీ నచ్చలు 2 గుంటలు అమ్మినానుకో నీ ఇల్లు కాడ నుంచి కొంటా నేను బాగా మాట్లాడి మీరు కత్తున్నావే పాడింత పాట పాస్వర్డ్ దాసా అబ్బో అబ్బో పెట్టిపోయినాడు పయంతా ఉనికిన్నట్టు ఏం పెట్టనోడు ఎడ్డిచ్చిపోయిందట ఈడు మంచోడు అయితే నాకన్నా ఇవి గోసలు ఎందుకు ఎటు పోయినా ఏమో ఈ నల్ల మొక్కపోడు నా ముసలోడు ఉంటే ఇదంతా తిప్పలే ఉండకపోతుండే అబ్బో నువ్వే ఇట్లున్నావంటే ముసలోడు ఎట్లుంటుండను ఆయన ముసలోడు పోయినప్పుడే నువ్వు కూడా పోతే నాకున్న దరిద్రం పోతుండే అబ్బో బాగా నెడుతున్నావే నల్లికుట్ల ఎడుపు ఇక కొడుకు రాగానే ఇట్లన్నది అట్లన్నదని నా మీద ఎక్కించి చెప్తావు ఆ నల్లికుట్ల మొక్కపోవడమో మా అబ్బని ఇట్లన్నావు అట్లన్నవని నా మీద చేకూరుతాడు మొన్న మీ అత్తమ్మ మంచిది కాదు అని 4-5 అన్నగాని కూడా నేను పట్టించుకోలే ఇప్పుడు 4 వినేటట్టు ఎత్తున్నావే నువ్వు మా అత్తమ్మ ఎంతో మంచిది అనుకున్నా నేను ఇసుంటదనమని లోకంకి ఏం తెలుసు నువ్వేమి ఇట్లా ఆడిపోసుకుంటావు నీ కొడుకేమో వచ్చి అట్లా ఆడిపోసుకుంటాడు నన్ను ఇంట్లో ఉండాలా పీకల్లిగా ఎందుకు ఎడుతున్నావే నిన్నేమన్నా నువ్వు కొట్టినా తిట్టినా నువ్వే అంటావు నువ్వే ఏడవద్దు ఇట్లా మళ్ళీ దొంగ ఎడుపు దొంగ ఇక ఈడు వచ్చేటట్టున్నాడు ఈడు ఉంటే ఇక నేనే కొట్టినా అనుకుంటాడు ఏందమ్మా ఎందుకు వెళ్తున్నావు ఎందుకు వెళ్తున్నావు అమ్మ నువ్వు
ఏంది తిట్టు కొట్టి కొట్టింది నన్ను ఇంట్లోకి వెళ్ళిపోమంటుంది. వెళ్ళిపోమంటది మరి, ఎందుకు వెళ్ళిపోమంటుంది? నీది ఇల్లు, నీ కోడలదా? కోడలకి ఏమనుకుంటుంది? నీది ఇల్లు. కొడుకు చెప్తే నీ కొడుకు పొట్టు కొట్టి వెళ్ళగొట్టాడు వాళ్ళ అమ్మగారింటికి. ఎందుకు ఏడుతున్నావు? గట్టి ఏడతారా పిసా? ఇంట్లో కూర్చుంటే మాట్లాడుకోవాలి. కోడలు భయపడి అత్తుందా? 4 మాటలకు 10 మాటలు చెప్పాలి. తెచ్చుకుంటే చెప్తే నీ కొడుకు కోడల్ని అడుగుతా. ఎందుకు ఏడ్చు? నీది ఇల్లు. నిజమే, రోజైనా పని చేయవచ్చు. ఒక్క మాట వల్లే మిత్రుడు కదా, నువ్వు అన్నట్టే చేస్తామ్మా. అట్లయితేనే నడుతుంది, లేకపోతే తినట్లేదు. నా కొడుకైతే రాని. కూర అండలే బువ్వ అండలే ఇద్దరు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు అనే అమ్మా కూర అండలే బువ్వ అండలే అది ఎటువైంది? దాని కూడా లేదా? 10 అయితే నీకు 12 దాకా కూర బువ్వ అండగానే ఉంటారే. నేను పొలం కడికి పోతే అచ్చారికి అన్నం లేదు కూర లేదు. ఏంది ఇది? నీ పెళ్ళాన్ని నువ్వు అడుగుపో. ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నావు. రోజు అడి పెడితే మీకు ఏమైనా ఏర్పడుతుంది? అద్దెలుతురు పడుతురు. ఒక్క రోజు అడ్డు ఎలా ఏర్పడుతుంది? నీకు నిన్నట్లెక్కనే తింటే పట్లెక్కనే. ఏంది అవ్వక అట్లా మాట్లాడుతున్నావు? అండితే ఏమవుతుంది? ఇలా ఒకరోజు ఏమన్నా అన్నారని రోజులు ఉన్నదా? దానికి ఇంత పాడం మచ్చలేదు కావచ్చు. అర్థం చేసుకోవాలి. ఎట్లనే తేళ్ల నుంచి పానం పెంచుకుంటారా? అన్నమాన దాన్ని ఒక రోజు ఏమైతుంది? మీ బతుకు మీరు బతుకుతే నా బతుకు నేను బతుకుతా. ఎవరు తెచ్చి పెడతారో అప్పుడు మీకు ఏర్పడుతుంది. అప్పుడు నా పింఛన్ పైసలు నాకు అత్తాయి. నా ఒకదాని మందం వండుకొని నేను తింటా. మీ బతుకు మీరు బతుకు. అది పని చేయకపోతే నేను ఎట్లా దాక్తానో దానికే తెలుసు. అవునే, నీ పింఛన్ పైసలు తెత్తనే ఎలా వేసుకుంటున్నావు? అదో 2-3 మాటలు అనవచ్చు అంటే వాడితే ఏమవుతుంది? ఇప్పుడు ఉప్పు కాజలు పప్పు కాజలు ఎవరు తెస్తారా? నేను చేయకపోతే నువ్వు చేస్తేనే వెళ్తుంది. ఇక అన్నిటికీ లొల్లులు పెట్టుకుంటుంటారు ఇట్లా మనసును పట్టకుండా. పొద్దున్న చేస్తుంది పొద్దుగా దాకా అదే ముచ్చట మీకు లొల్లు పెట్టుకుంటా. ఎవరన్నా ఇంటి పక్క పంటలు ఉన్నా మీ లెక్క అత్తవడంలో ఎట్లుండాలి? తల్లి బిడ్డలకు ఉండాలి. ఎప్పుడు చిటపట ఎప్పుడు లొల్లులేనా? ఇక పొయ్యిలో పొగ పెట్టినట్టు తీసి బయటకు పోతే నా ఇజ్జత్ మనం పోతుంది. పలానా వాళ్ళ అవ్వ గిట్లా పలానా వాళ్ళ భార్య గిట్లా ఎప్పుడు చిటపట లొల్లు పెట్టుకుంటారు వాళ్ళు. అది ఏ ఇల్లు రా ఏం సంసారం రా అంటారు. ఎందుకు ఎట్లా నా ఇజ్జత్ తీస్తారు? మీ ఇద్దరు కాబట్టి నాకు ఊళ్ళో నా పర్వతం పోతుంది. పండుగ పాపాలు కూడా లేకుండా పోతున్నాయి మీ ఇద్దరు కాబట్టి నాకు. అట్లా కాదు రా, నువ్వు ఇట్లా ఇట్లా కూర్చో, నేను చెప్తాదా. ఇట్లా రా, ఇట్లా కూర్చో. ఏమైంది చెప్పి? గట్ల కాదురా బిడ్డ, నువ్వు పోయేదాకా చూసి పొల్లు కొడుతుందిరా నన్ను. ఇప్పటికి నెలకి ఎక్కువ అవుతుంది. నా ఒళ్ళు అవుతుందని నేను చెప్పుకుంటలేదానా? అని ఇద్దరిని ఎడమాపుతుంది. నీతో ఇన్ని రోజులు చెప్పలేదు నాన్న. భరించలేక నీతో చెప్పుకుంటున్నా. నాన్న ఇలా కొట్టింది నన్ను, ఎలా కొట్టింది నాన్న. చాకిలు ఉడుచులేదు, ఏం చేసులేదు. అన్ని చాకిళ్ళు నాతోనే చేయించుకుంటుంది బిడ్డ. నేను ఏం చేయాలి? నా కొడుకు వచ్చినాక చెప్పుతాంటే కొడుకు చెప్పుకో. నాకేమైనా భయం అని అంటుంది నాన్న. నా ఏమో బలిచిన వాళ్ళు మీరెంత నా ముందు అని అంటుంది. అంటే ఇప్పుడు విడాకులు ఇంత అంటుంది నాన్న. అట్లా అది దాని సంగతి చెప్తా. అబ్బా నువ్వు ఊకే ఏడవకు. అది నిన్ను కన్ని మాటలు అంటదా అనే? దాన్ని 3 ఏళ్ళు కాలుకు ముళ్ళు గుచ్చకుండా తాగకుండా అసలు నిన్ను అంటది. అది దానికి ఏం చూసుకుని అంటారు బాబు. అది రాని దాని సంగతి చెప్తా. ఏమనుకుంటుంది? అది నిన్ను అంటదా? దాని సంగతి చెప్తా రాను. అది అంటే దాని అయ్యావా అంత బలిసిన వాళ్ళు అనుకుంటున్నా. మనకేం తక్కువైందే? ఒక్క గుంటాము దాన్ని అందరిని కొంటా దానికే రాని. అది రాని దాని ఇంటికి వెళ్ళి దాన్ని విడాకులు చెప్పతా అడుగు. నిన్ను కామాట అంటది. అది బస్కెంత దాన్ని హిసాబ్ అయితే దాన్ని లెక్కేంత. దానికి కాదు, ఈ కాచలు నీ కాళ్ళకు ముళ్ళు అంటకుండా నేను చూసుకుంటా. ఇట్లా మాట్లాడుతుంది అది. దాన్ని బిసాది అవుతుంది దాన్ని లెక్కేంత. ఇదే నువ్వు వెళ్ళు. మామూలుగా అంత మాట అంటావు ఆడే. తను చిన్న పడుతుంది కాళ్ళకు ముళ్ళు అంటకుండా చదువుకుంది అది. దానికి ఈ మాట అంటావు. ఇయ్యాల బయటికి రా నువ్వు. ఇంక అమ్మ రాయే. ఇదే నువ్వు రా, నీ సంగతి ఇయ్యాలి ఉంటుంది. రాయే నువ్వు రా. ఏమనుకున్నావు నువ్వు? మామూలు అంటావా? నేను పొలం కాడు కోడు చూసుడు కాదు దాన్ని తెప్పించుడు. అవును దాన్ని ఒక్క చేసి ఆటాడుకుంటావు. నీ అవ్వలకి కాదా అది? నీకు తల్లి లేదా? నీ తల్లిని కట్టినా అంటే వాడే అడే సిరే రాయమ్మా. నీ అమ్మని నీ ఇలా కొడతా నిన్ను. నువ్వు రా నానికే రావడే రాను. నీ అయ్యకుంటే నీటికాడ చూపెట్టే నీ రుబాబు. అత్తారింటికాడ కాదే నీ రుబాబు. కొట్టి రావాలి కొడుతున్నానంటే అమ్మ తోడు ఈ దొంగ ముందు ఎన్ని ఎక్కిస్తుంది. అమ్మ
ఇలా నా సాగు అయింది దేవుడా. అమ్మో మమ్మీ, అబ్బా నేను ఇప్పుడు ఏం చేయాలి? ఇక నన్ను కొడతాడు వీడు. ఏం చేయాలి? ఏ సిరి ఏమైందా? మామకి అంత మాట అంట నువ్వు ఇలా నువ్వు మాట్లాడదా రాయి, నువ్వు బయటికి రా. నీ అమ్మ నిన్ను కొడతాను అరే నీకు ఏం తెలుసా అమ్మా? నిన్ను గంట మాట అంటదా అని అది. అరే ఏ సిరి, ఏ సిరి బయటికి రా. మామకి అంత మాట అంట ఈ దొంగ ముందు ఉన్నాయని పిచ్చి చెప్తుంది. నేను ఏం చేయాలి దేవుడా? అమ్మ చూడు ఇప్పుడు ఇది ఏం చెప్తుంది. ఇట్లా కొడుతుండు, కంపలు కొడుతుండు, కర్రీ పండి కూడా. అమ్మ ఇప్పుడు ఏం చేయాలి? తీయాలా అన్న తీస్తే నా ఈ పంత ఇస్తాడు ఎత్తాడు ఇయ్యలేడు మొత్తం చింతపండు ఇయ్య నా అమ్మ తోడు దేవుడు. అదే నన్ను కొట్టిందని ఏడుస్తా. ఏమైంది? ఏమైంది? దొంగేడుపులు ఎడుతున్నావు నాపుగట్ట ఆయన దొంగేడుపులు. అసలు మావేం తప్పు చేసిందే? నీకు పొద్దులేసి అన్నమని పెట్టి తప్పు చేసింది, నీకు పొద్దులేసి బోర్లాగిలు ఇల్లాగిలు ఉడుసుడు తప్పు చేసింది. అసలు మావేం తప్పు చేసిందే? దానికి బాగా మారుతున్నావా? ఏ సిరి లేవు లేవే లేవు. ఏమన్నావే మామూలు అంటే నువ్వు మామూలు అన్నదాన్ని పోయినావా? నేను ఇప్పటికి ఒక పల్లెత్తు మాట్లాడలే, నువ్వు మామూలు అంటావా? ఏంటిదే ఏంటిది అన్నది చెప్పే. నువ్వు చెప్పు కదా నేను ఫస్ట్. నువ్వు పొద్దు 10 దాకా వంట అనుకోతుంటా. అట్లా 10 లక్షలు తెచ్చినా నేను రూపాయలు చూపెడతాను. నీకు ఇష్టం లేకపోతే నా అయ్యవాళ్ళు పిలిపిస్తాను, అయ్యవాళ్ళతో మాట్లాడుకో. ఒక్క దెబ్బ కొట్టిన మర్యాద ఉందని చెప్తున్నా. నువ్వు పిలిపిపోయా నీ అమ్మగారిని. నువ్వు పిలిపించుకో, నేనైతే పిలిపించుకుంటా. నువ్వు అన్నావు పిలిపి తెలివి బిల్లు మాట్లాడకు. రాయే నీకు విడాకులు ఇస్తా. నువ్వు రా, నేను చూపెడతా. నీకు విడాకులు ఇచ్చినా నీకు లేదు ఇక ఛాన్స్. బావనంటావా? మావనంటా ఏందే నువ్వు చెప్పేది? అంటే బరబ్బర్ అంటే మీ అక్కనే కదా అందులో ఈ ఇంట్లో నీకే కాదు నాకు కూడా వస్తుంది. బయటికి వెళ్ళే ఇంట్లో నీకు ఒక్క కర్రమక్కపడ నీకేమన్నా సిగ్గుమానం ఉన్నా? తల్లి చెప్పిన మాటలన్నా ఈ పంట మొత్తం నన్ను ఇంట్లోకి చెల్లగొడుతున్నావు. నాకు సిగ్గుమానం లేక నేను చేసుకున్నానే. ఇంట్లోకి నీకేం తక్కువ నాకంత ఎక్కువ పంది మక్కపడ నీకు పని శాతం కదా కానీ నా ఈ పంట అయితే వాళ్ళకొట్టినావు. అవునే 10 దాకా వండొచ్చా? 10 దాకా వంట ఎన్నిటి దాకా వంట నేను కట్నం తెచ్చుకోలేనా? నా అయ్యవ నన్ను గౌరవంగా చూసుకున్నారు. కట్నం అంటే ఏ పడి తెచ్చినావు కట్నం? నీ అవ్వేం పని చేస్తుంది? ఇంత బువ్వ కూరనే కదా అంటి మొక్కన వారేసాడు. ఇంకేమైనా పని చేస్తుందో చెప్పు.
అదే కూర పువ్వు నువ్వు అంటే ఏమైంది ఇక ముసల్దాన్ని అను అంటాను నాకు రాదు. ఎందుకు చేసుకున్నావు రాదని లగ్గం నువ్వు అంట పెట్టు. ఏంది మాట్లాడు అవ్వ ఈ కర్రడు మళ్ళా పట్టేటట్టు. నేను అనిపెట్టాను అగో అట్లా ఏమైంది కేస్తాను రాలేదా అన్న కేస్తాను ఎప్పుడు ఏడవండి సరే గానీ అన్న ఇంట్లో నడిపోతుంది అన్న ఏడవకు 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 బావా ఇట్లా మీ చెల్లొచ్చింది ఏమో నాకేం తెలుసు ఏడుస్తుంది ఇట్లా ఒకసారి ఏమైంది చెల్లె వేసుకుంటూ వచ్చినావు ఎందుకు ఎడుతున్నావు బాగా రాలే ఎందుకు ఏమైంది చెల్లె ఎందుకు ఎడుతున్నావు బాగా దించలేదానా కాదు ఏమైంది ఎందుకు మరి ఏడ్చుడు కాదన్నా నేను పొద్దున్న నుంచి ఇంటి పనంతా గొడ్డు సాకిరి చేసినాను. మా అద్దం వచ్చి ఏమెక్కిచ్చి చెప్తుందో ఏమో. ఆ నల్ల మొక్కపోడు ఇల్లుకు వాడవాడకు తిరిగొస్తాడు తిరిగిపోతాడు. వచ్చి నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టుండు బజార్ అంత ఉరికిపోయిండు అన్న. పోను ఆ ఇంటికి పోనేమను నాకు అద్దద్దు నాకు నేను ఫోన్ చేస్తా బాగు అన్న ఫోన్ చేస్తా అంటాను ఇష్టం వచ్చినట్టు అంటాను చూడు అంత ఎట్లా అంటాను. చూడు నాకు చెప్పులు కూడా వేసుకొచ్చుకోలేదు. కర్ర మొక్క పాడు బండ పాటు బర్రె బర్రె తింటాడు బర్రె లెక్క అంటాడు. ఎప్పుడు కొట్టుడు ఎప్పుడు కొట్టుడు. అన్న మాట్లాడతాను హలో హలో బావా చెప్పు మా చెల్లి వేసుకుంటూ వచ్చింది ఏమన్నా బావా వేసుకుంటూ వచ్చినట్టు అడగపోయినావు ఎందుకు వచ్చిందో ఏమో బావ నువ్వే చెప్పు మా చెల్లి అంటుంది నేను బావని అడుగు అంటుంది ఏమైంది అవును మీ చెల్లెని చేసుకొని 3 ఏళ్ళ పొద్దు అవుతుంది ఎప్పుడన్నా అన్నం కూర అండిందా అనేది ఎందుకంటది బావా కూర అంటదా ఏమో మరి ఏడు అండినట్టు కనబడతలే కానీ కనబడుతుంది బావ నువ్వు తిన్నాక ఏం మాట్లాడుతున్నావు అవతల ఆడతాను నేను మా అమ్మ పొద్దున్న లేచి పనులు చేయాలి బోర్డు తోవాలి ఇలాకలు చూడాలి ఒక్కరోజుకి ఇట్లా చీపురు పుల్లకి ఇట్లా అట్టి ఉడవది ఎందుకు ఇవన్నీ మళ్ళీ మీ సెల్లడానికి వేసుకొస్తావు సరే బావా మళ్ళీ సరే బావా అంటావు ఇదేనా మీ పెంపకం మా పెంపకం ఏమైంది బావా మరి సరే బావా అంటే ఏందో సరే బావా అదే నా తప్పు ఉంటే నీ కాళ్ళ కిందకి వెళ్ళిపోతా మీ చెల్లెని దెబ్బేసిన అంటున్నావు కదా నాది ఇట్లా తప్పు ఉంటే నీ కాళ్ళ కిందకి వెళ్ళిపోతా పో సరే బావ మా చెల్లెకి సంధానించి తోలుతుంది చూడు మీ చెల్లెని అడిగి చూసి తర్వాత నాకు ఫోన్ చేయి సరే బావ మాట్లాడుతుందా ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ చెల్లె విడాదిస్తా గంత పెద్ద మాటలు ఎందుకు బావా ఏ అందే బరాబరి గసడి పిల్ల నాకెందుకు గట్లా అనకు బావ మా చెల్లెకి సంధానించి తోలుతా నాకు ఇంట్లో మనసులో పడతలేదు మీ చెల్లె కాబట్టి నాకు అత్త విడాకులు చేసుకుందా విడాకులు చేసుకుందాం కోటుకోదంటే కోటుకోదాం సరే బావ నేను మా చెల్లెని తీసుకుని వస్తా బావ నువ్వు గంత పెద్ద మాటలు మాట్లాడకు బావ మరి తెలియదు చేయండి ఫోన్ చేసి నన్ను వార్నింగ్ ఇస్తాను బెదిరిస్తాను ఏందో ఫస్ట్ మీ చెల్లెని అడుగు అడుగుతా బావ అడుగుతా మా బావ ముందే కళ్ళకి లీపుతా అంటుండే అంటే మా బావ తప్పులేదు ఇదే గయ్యాలి ఇప్పుడు చిన్నప్పటి నుంచి గెలుగుతాను దీన్ని చెప్పు తిన్నది విడాకులు అంటుండు ఉత్తగా జీవితం ఖరాబ్ అవుతుంది ఇంటి మీద ఉన్నది మొగం తెచ్చిపెట్టంటే ఎవరు ఏమనుకుంటారు ఎట్లా వేసి మా చెల్లెకి సంబంధించి తోలాలి ఏమైందిరా నీ పెన్ను లొడుకుందట కదా మళ్ళా ఏం చేయండి నాన్న పర్వతకి పన్నీరు కొట్టుకున్నట్టు నా బతుకు అట్లా అయింది ఎర్రగుందని చేసుకుంటే బుర్వన దాకా తెలియపోయా నా బతుకు ఏం చేయాలి దాంతో గట్ల కూడా అవుతుంది
ఘోరంగా ఉంది ఏం చేయాలి దాంతో నాకు సాగు అవుతుంది. సరే కానీ పొలం నీళ్ళు వారినాయా? బాగానే బంజాలి దా మరి ముఖం ఆడుకోను కాదు. ఓకే. సౌజన్యాక ఫోన్ తీసుకురా. బావా నీ చెల్లె 2-3 రోజుల కాంచి ఎడతాను. ఇప్పుడు ఏడితే ఏం చేద్దామంటావు చెప్పు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. నేను చెప్తేనే మీ చెల్లె నువ్వు చెప్తేనే ఇంటుంది. దాని గురించి నీకు తెలిసే కానీ ఎందుకు తెలిసి అట్లా మాట్లాడుతావు నువ్వు? 3 రోజులు అవుతుంది అది ఇంటికి వచ్చి. రోడ్డు మీద వంగ 4 రకాలు అంటారు మీ చెల్లెంద్ర ఇంటికి వచ్చిందని. మా బావనేమో ఫోన్ చేసి అడిగితే మీ చెల్లె గురించి నువ్వు చెల్లె చేసి నువ్వు చూసినావై మీ చెల్లె పట్టదు ఏమంటది అంటుండు. నాకు విడాకులు ఇస్తా అంటుండు. ఆ విడాకులు దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఏం చేయాలని అర్థమవుతుంది. అది విడాకులు ఇస్తే ఎంత సిగ్గుచేటు. ఇప్పుడు మనకే రెక్క అర్థం ఒక్కడది రోజు పనికొందని ఉండదు. ఎట్లా ఏం చేసుడు? మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏం లేదు. ఇప్పుడు నేను ఏం చెప్తాను నువ్వు అది. ఇప్పుడు మన ఇద్దరం లొల్లి పెట్టుకుందాం. అది మధ్యలోకి వస్తుంది. అప్పుడు దాన్ని 2 మాటలు అంటే కానీ వాళ్ళ ఇంటికి పోదు. సరేనా? సరే మరి తప్పవా అన్న. నేను ఏం కూరండి నువ్వు? బీరకాయ. బీరకాయ ఎవడన్నా అన్నాడు? నేను అలసందకాయ అన్నా నేను. ఏదో ఒకటి చెప్పింది అన్నాడు. అరే అన్న అన్న ఏమైంది? నువ్వు ఎందుకు వచ్చిన మధ్య నీ సంవత్సరం నువ్వు పట్టి లేదు కానీ మళ్ళీ సంవత్సరం మీద పట్టి నీళ్ళు నువ్వు బతకబా. ఇంటికా చెండోళ్ళు తండ్రులు ఉంటావా? నీకు నువ్వు బతకరా? బీరకాయ అంత నీ ఇట్టం అన్న ఎందుకు నా మీద కోపం బయలుదేరుతానా? మొత్తం ఆడల రాజ్యమైంది. పెద్దలంటే గౌరవం లేదు, మొగుడంటే విలువ లేదు. ఎవరి సంవత్సరం వాళ్ళు పట్టి ఉండాలి. వెళ్ళిపోవాలి, ఇంటి వాళ్ళు బతకాలి. వచ్చింది ఏం పుట్టింటికి వచ్చినాయి? వాళ్ళు ఇళ్ళు బతకమని చెప్పినా అవసరం మధ్యలో ఖర్చుడు లేదా? నీకు ఇల్లు లేదేం లేదా? మొగుడు లేడా? ఎందుకు ఈడ పడుతున్నారు చెప్పరాదా నువ్వన్నా? అయినా నేను ఎంత నోరు వారేసుకున్నాను. నా భర్త నా అత్త కూడా ఒక్క మాట అనలే అన్నా. నువ్వేందన్నా సొంత చెల్లెల్ని రక్త సంబంధాన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అంత వెలుగుంటా నీటికి నువ్వు పోయే అంత పౌరుషం ఉంటే నాకేమంత గతిలేక లేని ఇక్కడ ఉంటావా? పోతే తీయన్న నీ ఇంటికాడ ఎవడు ఉంటాడు? సాగు మాట్లాడా నువ్వయ్యావు. అయినా వదిలేనేది కొడతావురా నువ్వు నా కోసం? నేను నా ఇంటికి నేను పోతా. నా భర్త నీ మొగుడు నీ చేద్దావు. నా భర్త ఎప్పుడు నన్ను కొట్టలే. ఇంకా నేనే గయ్యడతానని కోరుతుందని తెలిసే నాకు అన్ని తెలిసే. నీచే ఉంటుంది నాడు నీటికి నాడు ఇక్కడ ఎవడ ఉంటాడు నీ దిక్కు వల్ల కొప్పల వచ్చి 3 రోజులకే ఏడతాడు వీడు. 3 రోజులు బతకాలి ఏంది? ఇక ఎవరా నువ్వే మంచిగా బతుకు. నా ఇంటికి నేను ఉంటా. అన్న మాటలకు మా చెల్లి ఎంత బాధపడుతుందేమో నాకే బాధ అనిపిస్తుంది. కానీ ఏం చేద్దాం, దాని సంవత్సరం మంచిగా ఉండాలని కదా నేను ఇంత అన్నది. పోనీతి బాధపడదు, మంచిగానే ఉంటారులే వాళ్ళు. మంచిగా ఉండాలని నా బాధ. మంచిగానే ఉంటారు. అయ్యో తాళం వేసినట్టుంది. అట్లకి నేను నేర్పడమేంది కావచ్చు. అత్తమ్మ వాళ్ళు ఆడికే పోతున్నారు. అత్తమ్మ వాళ్ళు ఆడికే పోయినట్టున్నారు. నేను కూడా ఆడికే పోతా. ఏమంటాడో ఏమో బావ. నన్ను పోయి చంపేసినా పర్లేదు, నా ఇంటికాడ నేను ఉంటా. అవ్వా మళ్ళీ వచ్చిందా నీ కోడలు? ముఖం పెట్టుకొని వచ్చింది. అవునే మీ వాళ్ళు 2 రోజులు ఉంచుకోరని నాకు తెలిసే. ఆయన ఎందుకు పోయినా రూబాబు కొద్ది మళ్ళీ ముఖం పెట్టుకొని వచ్చినవే. మళ్ళా సంసారం అంతా రోడ్డు మీద వేసుకొని మళ్ళీ వచ్చినావు. అది కాదత్తమ్మ, మా వాళ్ళు ఏదో చిన్నపిల్లనని చిన్నప్పటి నుంచి వెళ్ళి గారాబంగా పెంచారు. ఒక్క పని కూడా చెప్పలే. ఇప్పుడు సడన్గా చేయమంటే నాకు కూడా పనులు రావు కదా. పెద్ద మనసు వేసుకొని నీ బిడ్డ లెక్క అనుకొని నన్ను క్షమించత్తమ్మా. నేనేదో తెలుసో తెలియక పెద్దదాన్నైనా నిన్ను కన్న తల్లి లాంటిదని నేను కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన. దయచేసి నన్ను క్షమించత్తమ్మా. నీ కొడుకు నన్ను దూరం చెయ్యదు. ఇంకెప్పుడు నేను బాగా పెడతా ఉంటాము. సరే కోడలా, నా బిడ్డనే అనుకుంటా. బాగా నన్ను క్షమించు. నువ్వు గిట్ల బుద్ధి తెచ్చుకొని మారితే నాకు ఇంతకంటే ఏం కావాలనే? నేను కారపొడి తిన్నా మంచిదేనే, కానీ నువ్వు ఇట్లా మంచిగా ఉండాలి నాకు. నువ్వు నీ తప్పు నువ్వు ఇప్పటికైనా తెలుసుకున్నావు. ఏంటంటే కలిసి ఉంటేనే మన అందరికీ మంచి. సరే కానీ నేర్పు. నాకు రాదు. నేర్పే అత్తమ్మ నేర్పు. ఇక మమ్మల్ని చూసి నేర్చుకో, పని నేర్చుకో. పని నేర్చుకొని పని ఇట్లా పని చేసిన వాళ్ళే
మన ఇద్దరికి ఎందుకు లొల్లేస్తావే బంగారం? సరే కానీ అప్పటికి చికెన్ తెమ్మను బావను, నువ్వు అండు నేను తింటా. సరే సరే ఇలా ప్రేమ అంటే నువ్వు చూస్తూ ఆగి ఇంకా ఎంత ప్రేమ ఉందో నాకు. కలిసి ఉంటే బావ ఇవి ఇంట్లోకి పట్టించుకున్నావా? కమ్మని అమ్మేద్దామా? సంసారం.